హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ ఫేమస్ ఫుడ్ బగారా రైస్ విత్ మటన్ మసాలా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందు మటన్ కర్రీ చేసుకుందాము. దానికోసం 4 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 kg మటన్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మసాలా కోసం 6 జీడిపప్పులు, 2 జావిత్రి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 పట్ట, 6 లవంగాలు, 1 స్పూన్ బ్లాక్ స్టోన్ ఫ్లేవర్, 6 ఏలకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఎండి కొబ్బరి హాఫ్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మటన్ మసాలా కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ అంతా వేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే దాంట్లో 2 ఏలకులు, 2 లవంగాలు, 1 పట్ట, 1 బిర్యానీ ఆకు వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 9 విజిల్స్ వచ్చేలా పెట్టుకున్నాను. 9 విజిల్స్ వచ్చాక చూసుకుంటే మటన్ పీసెస్ బాగా ఉడికిపోయాయి. కొబ్బరి మసాలా కోసం ఒక పాన్ తీసుకొని దాంట్లో కొబ్బరి, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో గసగసాలు వేసేసి ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీకి అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మటన్ మసాలా కర్రీ చేసేసుకుందాము. దానికోసం ఒక తవా తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు చూపించిన స్పైసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఆనియన్స్ అనేది వేసేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వాడాయి అనుకున్నాక టమాటా కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంకా బాయిల్ చేసుకున్న మటన్ అనేది వేసేసుకున్నాను. ఇంకొంచెం సేపు బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ అవ్వడం కోసం ఇంకా మూత పెట్టేసుకున్నాను. అలాగే 10 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇంకా మిక్సీకి పట్టుకున్న కొబ్బరి మసాలా అనేది వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అది ఉడికాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీర అనేది చల్లేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో 4 బిర్యానీ ఆకులు, 1 జావిత్రి, 5-6 జీడిపప్పులు, 4 ఏలకులు, 4 లవంగాలు, 2 పట్టా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసాక 5 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఈ 2 ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాక ఇంకా పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత కస్తూరి మేతి కొంచెం వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వాడాక దాంట్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న రైస్ 3 టీ గ్లాసెస్ అనేది నానబెట్టుకున్నాను. అవి వేసేసుకొని వేపుకున్నాను. 3 టీ గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటరే వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ అనేది వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. చూశారు కదా వేడి వేడిగా బగారా రైస్ ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.